అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా చిరపరిచితునేనండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకు సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం అనేది అందరికీ తెలిసిన విషయమేనండి. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉపాధ్యాయుని పాత్ర తప్పనిసరిగా ఉంటుందండి. అలాగే నా జీవితంలో కూడా ఒక ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే తల్లిదండ్రులు ప్రథమ గురువులు. వారి తర్వాత నా పాఠశాల జీవితంలో నాకు ఇటువంటి అంటే మంచి భవిష్యత్తును ఇవ్వడానికి నాకు తోడ్పడినటువంటి మా బొమ్మరాజు సత్యనారాయణ మాస్టర్ గారు కీర్తిశేషులయ్యారు. వారిని తలుచుకుంటూ నేను ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారి గురించి ఒక చిన్న కవిత రాసుకున్నానండి. దాన్ని మీకు ఒకసారి చదివి వినిపిస్తానండి. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కవిత అండి. సదా విద్యార్థి భవితను కోరుతూ సర్వేశ్వరుని ప్రతిరూపమై తన మేధతో పదును పెట్టి చక్కని ప్రతిభతో వెళ్ళి విరిసేలా చేసి సంఘంలో రారాజులా ఎదిగేలా తనలోని విజ్ఞానాన్ని ధారపోసి సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తూ నిస్వార్థంగా పనిచేసే తృష్ణ కలిగిన గురువులందరికీ పాదాభివందనం చేసేదని ఇది అనుకున్నదండి. అంటే ఇందులో ఏంటంటే, ఏదైతే ఈ రెడ్ లెటర్స్ ఉన్నాయో వీటిని మనం కలిపి చదివితే సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేది వస్తుందండి. రేపు మనము ఉపాధ్యాయ దినోత్సవం ఏదైతే సెప్టెంబర్ 5న నిర్వహించుకుంటామో అది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి అండి. అందరికీ కూడా మరోసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు.